ఈరోజు పిల్లల కోసం పుదీనా రైస్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. దానికోసం ముందుగా హాఫ్ కట్ట వరకు కొత్తిమీర, హాఫ్ కట్ట వరకు పుదీనా, 4 పచ్చిమిరపకాయలు మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఒక తపాలు తీసుకొని దాంట్లో నెయ్యి వేసుకొని మొత్తం బిర్యానీ మసాలాలన్నీ వేసుకొని వేయించేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయని సన్నని చీలికలు కూడా వేసుకొని చక్కగా కలర్ మారేదాకా వేయించుకోవాలి. ఆ తర్వాత దీనిలోనే ఒక స్పూన్ వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని రంగు మారిన తర్వాత దీంట్లోనే కొన్ని బంగాళదుంప, క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని చక్కగా వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకున్న తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం పుదీనా మసాలాను కూడా వేసేసుకొని చక్కగా ఇలాగ వేయించేసుకోవాలి. ఆయిల్ సపరేట్ అయిన తర్వాత గ్లాసుకి 2 గ్లాసుల వరకు వాటర్ అనేది పోసుకొని ఎసరు అనేది మరిగించుకోవాలి. నేను అరగంట ముందే బియ్యం నానబెట్టి పెట్టేసుకున్నాను అనమాట. ఆ బియ్యాన్ని కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించేసుకుంటే మనకి పుదీనా రైస్ అనేది రెడీ అయిపోతుంది. మంచి ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసేయండి. బాయ్ బాయ్.